ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిలకలూరుపేట ఇన్ఛార్జ్ విడదల రజనీ గారు పోలీసుల మీద ఓవర్ యాక్షన్ ప్రదర్శించారు. సో మొత్తం మీద పోలీసుల మీద ఓవర్ యాక్షన్ చేయడంతో సిఐ గారు విడదల రజనీ గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు మొత్తం సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ వాళ్ళైతేనేమో ఒక మాజీ మంత్రి గారి మీద ఒక మహిళా మాజీ మంత్రి గారి మీద ఇంత అనుచితంగా వ్యవహరిస్తారా, ఇంత అధికార జులుని ప్రదర్శిస్తారా అని చెప్పేసి వాళ్ళు రేపు మా అధికారంలోకి వస్తే ఈ సిఐ పరిస్థితి ఏంటి మేము చూసుకుంటాం అదిదని చెప్పేసి వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. అదే కూటమి ప్రభుత్వంలో సంబంధించినటువంటి కూటమి మద్దతుదారులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇట్లాంటి సిఐ ప్రతి పోలీస్ స్టేషన్కు ఒక సిఐ ఉండాలి, ఈ విధంగా డ్యూటీని సక్రమంగా నిర్వర్తించాలి, సమర్థవంతంగా నిర్వర్తించేటువంటి ఇలాంటి సిఐ ప్రతి చోట ఉండాలి, ఈ సిఐ చాలా సమర్థవంతంగా డ్యూటీని నిర్వహించాడు కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి సిఐ ప్రతి స్టేషన్కి ఉండాలి అని చెప్పేసి కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అసలు ఆ విషయాల్లోకి వెళ్తే గతంలో ఈ కందుల శ్రీకాంత్ రెడ్డి అనేవాడు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి, అలాగే విడదల రజనీకి ముఖ్య అనుచరుడిగా ఉంటూ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద కేసులు అంటే ఈ యొక్క సమాచారాన్ని చేరవేరుస్తూ వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతూ వాళ్ళని మానసికంగా హింసించడంలో వీడు కీలక పాత్ర పోషించాడు. అలాగే తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల మీద దాడులు చేయడంలో వీడు కీలక పాత్ర పోషించాడు. గత 5 సంవత్సరాలలో ఇదే పని విడదల రజనీని అడ్డం పెట్టుకొని కొంతమంది టీడీపీ నాయకుల్ని లేకపోతే కార్యకర్తల్ని లేకపోతే కొంతమంది న్యూట్రల్గా ఉన్న వాళ్ళని బెదిరిస్తూ కొంత ఆర్థికంగా వెనకేసుకోవడంతో పాటు తెలుగుదేశం పార్టీలు ఎవరైతే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బెదిరిస్తూ లేకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టించి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఒక రకంగా ఒక భయానకమైనటువంటి వాతావరణం సృష్టించాడు. గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మనోడు ఎన్ని చేసినా ఇష్టాసారంగా ఇష్టారాజ్యంగా చెలరేగిపోయింది. అయితే ఏదైతే 2024 కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఆకతాయిలు ఇలాంటి చిల్లర వేదవులంతా కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. అప్పట్లో వీడి మీద కేసు నమోదైంది. అయితే కొన్నాళ్ళు ఇతను అజ్ఞాతంలో ఉండి వెళ్ళిపోవడం జరిగింది. అయితే మొన్న కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన విభాగానికి ఏదో అధ్యక్ష పదవి ఏదో ఇవ్వటం జరిగింది. సో మళ్ళీ ప్రత్యక్షమై క్రియాశీలక రాజకీయాల్లో యాక్టివ్ అవటం జరిగింది. అయితే తాజాగా ఇతను విడదల రజనీ గారితో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. పోలీసులు ఇతని మీద ఎక్కడ కనపడితే అక్కడ దర్యాప్తు అరెస్ట్ చేసి, ఎందుకంటే మిస్సింగ్ గతంలో ఇతను స్టేషన్లో కేసు నమోదైనా పోలీసులు కళ్ళు గప్పి తిరుగుతున్నాడు. సో తాజాగా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎవరో కార్యకర్త ఇంట్లో ఏదో ఒక పరామర్శకి మన విడదల రజనీ గారు వెళ్ళిపోతే ఆమెతో పాటు వెహికల్లో ఇతను కూడా ఉన్నాడు, ఇది కందులు శ్రీకాంత్ రెడ్డి కూడా ఉన్నాడు అనేటువంటి పక్కా సమాచారంతో పోలీసులు సిఐ గారు వాళ్ళందరూ వెళ్ళిపోయి అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేశారు. ఈ పట్టుకునే క్రమంలో విడదల రజనీ గారు ఆమె కారులో ఉన్న అతన్ని కిందకు దిగనివ్వకుండా విడదల రజనీ అంటే ఒక మాజీ మంత్రి గారు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి, ఆల్రెడీ స్టేషన్లో కేసు నమోదైనటువంటి వ్యక్తిని అతన్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? ఓకే, సిఐ అరెస్ట్ చేశాడు, స్టేషన్కి వెళ్ళి మీరు స్టేషన్ బెయిల్ ఇప్పించండి, స్టేషన్ బెయిల్ ఇప్పించాలి. లేదు, సిఐ అరెస్ట్ చేసి తీసుకెళ్లిన తర్వాత చట్ట ప్రకారం అతని మీద తప్పుడు కేసులు పెట్టారని కోర్టులో ఫైట్ చేయాలి. అలా కాకుండా సిఐ గారి డ్యూటీ విధులకు అడ్డుదొలకడంతో పాటు నేను నా కారు నువ్వు చెక్ చేయడానికి అధికారం లేదు, నీకు రైట్స్ లేవు అని చెప్పేసి ఒక రకంగా అసలు ఆమె ఎలాగా చూస్తున్నారో ఒకసారి చూడండి మీరు ఆ వీడియోని. నేను చెప్పాను మేడం, మీరు అసలు చెప్తారు చూసారు కదా. మామూలుగా అయితే కొంతమంది ఎస్ఐసిఐలు సర్లే మళ్ళీ రేపు ప్రభుత్వం మారినప్పుడు ఎందుకు రావు తలగాని చెప్పి సర్లే మేడం చూస్తున్నట్టుగానే ఏదో అట్లా ఉండేవాళ్ళు. కానీ ఈసీఐ మాత్రం ఒకటే చెప్పాడు, మీకు 10 సార్లు చెప్పాను మేడం,
డ్యూటీ విధి నిర్వహణలో మీరు అడ్డుకోవటం అనేది తప్పు పద్ధతి. మీకేదైనా అతన్ని మేము అరెస్ట్ చేయడం అనేది ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది కాబట్టి మేము అరెస్ట్ చేసుకుంటున్నాం. ఏదైనా తప్పు మీ కార్యకర్తని తప్పుగా అరెస్ట్ చేసామంటే మీరు కోర్టులో ఫైట్ చేసుకోండి, లేకపోతే స్టేషన్ బెయిల్కి ట్రై చేసుకోండి. అలా కాకుండా మీరు ఇలా మా విధుల్ని అడ్డుకోవటం తప్పు అని చెప్పినప్పటికీ మరి మన మాజీ మంత్రి గారు గత 5 ఏళ్లలో ఈ పోలీసులను అడ్డం పెట్టుకొని ఎన్ని ఇల్లీగల్ పనులు చేపించుకున్నారో, ఈ పోలీసుల్ని అధికారులను అడ్డం పెట్టుకొని చిలకలూరుపేటలో ఎన్ని చిలకోట్లు కొట్టాడో అందరికి తెలిసిన విషయమే. కాబట్టి ఆమె నాకు తెలియని పోలీసులా, నాకు సెల్యూట్ కొట్టని పోలీసులా, నా దగ్గర చిల్లర తీసుకొని పోలీసులా అని చెప్పేసి ఆమె రెచ్చిపోయి కారు తీయటానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అనడంతో ఒకసారిగా సిఐ గారు విధులకు ఆటంకం కల్పించినందుకు అవసరమైతే మీ మీద కూడా కేసులు నమోదు చేయాల్సి వస్తుందని చెప్పేసి బలవంతంగా ఆ కారులో ఎవరైతే కందుల శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడో వాడిని అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో విడుదల రజనీ గారు ఒకసారిగా సోషల్ మీడియా మొత్తం కెమెరాస్ యాక్టివేట్ అవడంతో ఇక తను, ఎందుకంటే మీకు తెలిసిన విషయమే, వైఎస్ఆర్సీపీలో సోషల్ మీడియాని బాగా వాడుకోవటంలో, విపరీతంగా వాడుకోవటంలో ఈ చిలక అంటే విడుదల రజనీ గారికి చిలకలూరుపేట విడుదల రజనీ గారికి మించినంత వ్యక్తులు వైఎస్ఆర్సీపీ పార్టీలో లేరు. జగన్ తర్వాత ఈ చిలకలూరుపేట నుంచి విడుదల రజనీ గారే అంత సోషల్ మీడియాలో ఆ స్థాయిలో ఎలివేషన్స్ వేసుకోవటం, ఆ స్థాయిలో సోషల్ మీడియాలో పర్ఫార్మెన్స్ చేయటం ఆ ఒక్క విడుదల రజనీ గారికి సొంతం. కాబట్టి ఒకసారిగా కెమెరాలు యాక్టివేట్ అవడంతో ఇక ఆమెలో ఉన్నటువంటి నటన, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా బయట పెట్టేశారు. పెట్టి సిఐ గారి మీదకి ఇది రూల్స్ కాదు, పద్ధతి కాదు. అసలు రూల్స్ ఏంటి? ఒక వ్యక్తి ఎఫ్ఐఆర్ ని నమోదు చేసి ఆరోపణలు ఎదుర్కొని అరెస్టు చేయడానికి కనిపించకుండా తిరుగుతున్నటువంటి వ్యక్తిని నీ వెహికల్లో వేసుకొని తిప్పటం తప్పు. అది రూల్స్ కి వ్యతిరేకం. ఒకవేళ మీకు పొరపాటున అతని మీద ఎఫ్ఐఆర్ లేదని తెలిసినప్పుడు పోలీసులు వచ్చి అతన్ని తీసుకెళ్తున్నప్పుడు మీరు అడ్డుకోవటం, పోలీసులు విధులకు ఆటంకం ఏర్పాటు చేయడం అనేది రెండవ తప్పు. మూడవది సిఐ తోటి దురుసుగా ప్రవర్తించడం, సిఐ తోటి రేపు మేము అధికారంలోకి వస్తే మేమేంటో తేలుస్తాం, మా సంగతి ఏంటో చూస్తారని చెప్పడం అనేది కూడా ఒక రకంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు బెదిరింపులు చేయడం అనేది కూడా అది తప్పే. అంతేకాకుండా అసలు ఎందుకు ఇప్పుడు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి చిలకలూరుపేటలో ఒకరిద్దరు సోషల్ మీడియా వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అయినా పెద్దగా ఓవర్ యాక్షన్ చేయనటువంటి విడుదల రజనీ గారు ఇతని విషయంలో ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? ఎందుకంటే గతంలో వాళ్ళ మరిది గారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారు. సో విడుదల రజనీ గారు కోర్టుకెళ్ళి బెయిల్ తెచ్చుకున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఇతని దగ్గరే ఉన్న సీక్రెట్స్ ఉన్నాయా, ఇతని దగ్గరే ఉన్న విడుదల రజనీ గారి ఆర్థిక లావాదేవీలు ఏమన్నా, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే వివరాలు ఏమైనా ఉన్నాయా, ఏది ఏమైతే మొత్తం మీద ఒక సీన్ క్రియేట్ చేశారు. అంతేకాకుండా ఒక్కసారిగా సోషల్ మీడియా ఈ దెబ్బతో రేపు పొద్దున్నే తెగించిన వీర పులి విడతల రజనీ, చిలకలూరుపేట విడతల రజనీ అని చెప్పి సోషల్ మీడియాలో భారీ ఎత్తున హెడ్డింగ్స్ పెడతారు. ఎందుకంటే ఆ లెవెల్లో వైఎస్ఆర్సీపీ వాళ్ళంతా చప్పట్లు కొట్టే లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశారు. ఇంకా 1-2 వైఎస్ఆర్సీపీ బూత్ ఛానళ్ళు అయితే మాజీ మంత్రి విడతల రజనీ మీద చేయి చేసుకున్న సిఐ అని చెప్పి రాసుకున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు రాస్తారు. కానీ వాస్తవానికి 100కి 100% ఒక ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఎస్కేప్ అయినటువంటి బాధితుడిని ప్రొటెక్ట్ చేయడం అనేది కూడా చట్టరీత్యా నేరమే. ఒకవేళ అతని మీద తప్పుడు ఆరోపణలు చేశారు, తప్పుడు ఎలిగేషన్ మీద అతను అరెస్ట్ చేశారంటే చట్ట ప్రకారం మీరు కోర్టుకు వెళ్ళొచ్చు, లేదా స్టేషన్ బెయిల్ ట్రై చేయొచ్చు. అంతేకాకుండా బాధితుడి మీద ఎటువంటి అంటే 3rd degrees కానీ ఏమన్నా అవి ఉపయోగించకుండా మీరు ప్రొటెక్ట్ చేస్తే తప్పు లేదు. కానీ అసలు బాధితుడిని అరెస్ట్ చేయడానికి నేను ఒప్పుకోను, బాధితుడిని మీరు అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళ విధులకు ఆటంకం కల్పించడం అనేది నిజంగా 100కి 100% పోలీసుల విధులకు వ్యతిరేకంగా ఇచ్చినందుకు ఖచ్చితంగా పోలీసులు అవసరమైతే విడుదల రజనీ గారి మీద కూడా కేసు ఫైల్ చేయొచ్చు. ఏది ఏమైనా అతన్ని అరెస్ట్ చేసి నాదెల్లా పోలీస్ స్టేషన్ కు తరలించారు. సో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అతని డీటెయిల్స్ అన్ని, అంటే ఎవరు ఏంటి, ఈ సోషల్ మీడియాలో పోస్టులు ఎవరు పెట్టమన్నారు, దీని వెనకాల కథ ఎవరు, అట్లాగే గత 4 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ సంబంధించిన అనేక వ్యక్తుల మీద అక్రమ కేసులు పెట్టడంలో కీలక పాత్ర పోషించాడు. అంతేకాకుండా 1-2 ప్రైవేట్ కేసులు కూడా ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ఇక మొత్తం మీద విచారణ పరంపర సాగిన తర్వాత మనోడిని సరైన స్థాయిలో ట్రీట్ చేసిన తర్వాత మరి విడుదల రజనీ గారికి సంబంధించిన సీక్రెట్లు ఏమైనా బయటకు వస్తాయో, లేకపోతే ఆమె గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని చిలకలూరుపేటలో చేసిన దందాకు సంబంధించిన విషయాలు బయటకు వస్తాయో అన్న తెలియదు. కానీ గతంలో గాంధీ అనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు విడుదల రజనీ గారు ఇంత పర్ఫార్మెన్స్ చేయలేదు. కానీ ఇతను కందుల శ్రీకాంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం విడుదల రజనీ గారు ఒక ఆస్కర్ లెవెల్లో పర్ఫార్మెన్స్ చేశారు. మరి ఎందుకు చేశారు, ఏంటి, దీనికి వెనకాల ఏమున్నాయి అనేవి ఖచ్చితంగా అతని విచారణలో తెలిసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.